ఈ నెల 17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న 10వ తరగతి పరీక్షలకు గాను చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని 2 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు పుల్చల మండలం ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం నీటి వసతి మరియు పటిష్ట బందోబస్తు కోసం సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ అనగా సోమవారం నుండి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, విద్యార్థులు ఏకాగ్రతతో చదివి 10వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి పాఠశాలలకు పాటు తల్లిదండ్రులు కూడా పేర ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆ సంగతి ఏంటో వారి మాటల్లోనే విందాం పదండి. మన పులిచెర్ల మండలానికి సంబంధించి 10వ తరగతి పరీక్షల వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాను. 2024-25 విద్యా సంవత్సరంలో మన మండలంలో మొత్తం 2 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఒకటి జెడ్పీహెచ్ఎస్ కల్లూరు, రెండవది వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ మంగళంపేట. 2 పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. కల్లూరులో 11 రూములు, మంగళంపేటలో 5 రూములు ఉన్నాయి. మొత్తం 315 మంది విద్యార్థులు, మంగళంపేట నందు 110 మంది, కల్లూరు నందు 205 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏ విద్యార్థి కింద కూర్చొని పరీక్ష రాయడు, అందరూ బల్లలపైన కూర్చొని పరీక్ష రాస్తారు. వారికి అవసరమైనటువంటి ఎలక్ట్రిఫికేషన్, లైటింగు, ఫ్యానింగ్ అన్నీ కూడా, ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. త్రాగునీటి సౌకర్యాలు కూడా బాగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే టాయిలెట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఈ పిల్లల యొక్క పరీక్ష వివరాలకు సంబంధించి అన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బాగా నిర్వహిస్తున్నాము. మిగిలిన విషయాలు కూడా మా సారు ఇంకొక ఎంఈఓ గారు తెలియజేస్తారు. సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. వాటి మధ్యన పరీక్షలు పిల్లలు రాయాల్సి ఉంటుంది. పిల్లలకు సీసీ కెమెరాలకు ఏం సంబంధం లేదు, వాళ్ళు ధైర్యంగా స్వేచ్ఛగా రాసుకోవచ్చు. సీసీ కెమెరాలు పిల్లల కోసం కాదు, పెద్దల కోసము. కాబట్టి పిల్లల్ని ప్రతిరోజు అర్ధగంట ముందే పాఠశాలకు తీసుకొచ్చి సర్వ జాగ్రత్తలో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని అందరూ రావాలి. ముందస్తుగా వెళ్ళడం వల్ల యాంగ్జైటీ అనేది లేకుండా ఉండి పిల్లలు పరీక్ష బాగా రాయడానికి వీలవుతుంది. పిల్లలకు కూడా కొత్త సిస్టంలో 2 రకాల సిస్టము జరుగుతుంది ఈ సంవత్సరము. పాత పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయ్యి ఫీజు కట్టినటువంటి వాళ్ళకి పాత సిలబస్ నుంచి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రెగ్యులర్ పిల్లలకైతే కొత్త సిలబస్ ప్రకారం ఉంటుంది. ప్రతిరోజు కూడా 9 గంటలకే పిల్లలు తప్పకుండా హాజరయ్యి 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష సమయము. ఒక ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రోజు మాత్రం తక్కువ సమయం ఇచ్చేటారు. ఆ రకంగా అందరూ కూడా హాజరయ్యి ధైర్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బాగా రాసి మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ అనండి. అలాగే ఈ పరీక్ష కేంద్రాలు జరిగే ప్రదేశాల్లో ఎలాంటి జిరాక్స్ సెంటర్ లేకుండా మన మండల రెవెన్యూ అధికారి వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఎస్ఐ గారికి తెలియజేశాము. 144 సెక్షన్ ఈ 2 సెంటర్లోనూ అమలు అవుతూ ఉంటుంది. పెద్దలు, అంటే మన మండల ప్రజలందరూ కూడా ఈ పరీక్ష కేంద్రాలు ప్రశాంతంగా జరిగినప్పుడే బిడ్డలు చాలా బాగా రాయగలరు, మంచి పర్సంటేజ్ మన మండలానికి తీసుకురాగలరని చెప్పి నేను ఆశిస్తున్నాము. అలాగే బిడ్డల్ని ఎలాంటి ఫర్బిడెన్ మెటీరియల్ తీసుకొని పోకూడదు కాబట్టి చెక్ చేయడానికి, ఆడబిడ్డలను చెక్ చేయడానికి లేడీ ఇన్విజిలేటర్స్ ఉంటారు. అలాగే మగపిల్లలకు సంబంధించి కూడా మేల్ ఇన్విజిలేటర్స్ చెక్ చేస్తారు. కాబట్టి అన్ని విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పరీక్షలు బాగా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా బిడ్డలకు పరీక్షా సమయంలో ఏర్పడితే తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రశాంతంగా బిడ్డలు వారు చదువుకున్న అంశాలను చాలా జాగ్రత్తగా బాగా రాసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.